చంబాల మూవీ చూశాను. చాలా బాగుంది నిజంగా. అంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్‌లో కొంచెం మనకి అలా డల్‌గా అనిపిస్తుంది గానీ, ఇంటర్వెల్ బ్యాక్ నుంచి మాత్రం అదిరిపోతదనమాట. సో, ఆయన చాలా బాగా చేశారు. ఇప్పుడే చెప్పాడు పేరు ఎగిరిపోయింది. ఏంది? మీసాల గారు. లక్ష్మణ్ మీసాల గారు నిజం చెప్తున్నాను. సూపర్, 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 సూపర్ యాక్టర్ అండి నిజంగా. ఇలాంటి పర్సన్ ఇండస్ట్రీలో ఉండాలని 1 10 చెప్తున్నాను. ఎందుకురా అంటే ఆయన యాక్టింగ్ చూస్తుంటే భయం వచ్చేసింది నిజంగా. అంటే దెయ్యాన్ని చూసినా కూడా అంత భయపడవేమో. ఆయన యాక్టింగ్ అంత అమేజింగ్‌గా చేశారు. నిజంగా సినిమాలో హీరో ఎవరు అంటే మాత్రం ఆది కంటే కూడా ఈయనే పడిపోయారు మైండ్‌లో. సో, ఆ లెవెల్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్‌కి వస్తే మాత్రం స్టోరీ అదిరిపోయింది. నిజం చెప్తున్నా, స్టోరీ చాలా కొత్తగా ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ చేయొచ్చండి ఖచ్చితంగా. నెక్స్ట్ వర్త్ అయితే వర్త్ అండి. మనం టికెట్ పెట్టిన ప్రైస్ అయితే వర్త్ ఆ మూవీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దేవుడిని ఎవరైతే నమ్మరో వాళ్ళు వెళ్ళి చూడాల్సిన సినిమా. ఈ మూవీలో మనకి ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, ఒక పక్క సైంటిఫిక్గా, ఒక పక్క మనకి దేవుడు ఇవన్నీ కూడా రెండు ఉన్నాయి. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు అని చెప్పారనమాట. అది నాకు బాగా అనిపించింది. అంటే చాలా మంది ఏంటంటే కార్తికేయ మూవీ లాగా అనిపిస్తుంది అని చెప్పి చాలా మంది. కార్తికేయ మూవీ చాలా డిఫరెంట్. అది జోనర్ అంటే కొంచెం మనకి ఇంచుమించు ఒకేలా ఉండొచ్చేమో కానీ స్టోరీ నిజంగా డిఫరెంట్గా ఉంది. అదైతే నేను చెప్పగలుగుతాను మీకు. ఓకేనా. కొన్ని సీన్స్ ఏంటంటే చిన్న మైనస్ ఏంద్రా అంటే చెప్పేయగలుగుతున్నాం మనం ముందర. ఓకే, ఇది వచ్చిందిలే, లేకపోతే డైలాగ్ ఇది అని చెప్పేస్తున్నాం అనమాట మేము థియేటర్లో ఉన్నప్పుడు. అది కొంచెం అలా అనిపించింది. కానీ ఓకే, ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగా అనిపించింది. మెయిన్ థింగ్ అక్కడ నాకు ఆ సినిమాలో నచ్చింది ఏంద్రా అంటే, మనలోనే ఉంటుంది, మనం నాశనం అయిపోవాలంటే అది మన వల్ల అని చెప్పేసి చూపించాడు ఆ సినిమాలో. అది నాకు బాగా నచ్చింది. అది కోపం అవ్వచ్చు, అత్యాస అవ్వచ్చు, వీటి వల్ల అది పాకుతుంది అనమాట, ఒక డిసీజ్ అనేది. అది సినిమా చూడండి, నేను చెప్తే బాగోదు. సో, అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. దాన్ని బేస్ చేసుకొని తీయడం అనేది నాకు బాగా నచ్చింది. ఇంకోటి పురాణాన్ని తీసుకొచ్చారు దాంట్లో, అది కొత్తగా అనిపించింది నాకు. ఎస్, పురాణం తీసుకొని వచ్చారు. అది దాని మీదే ఆ చిన్న పాయింట్ నుంచి తీసుకొని వచ్చి ఇదంతా చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది సినిమా. మామూలుగా హర్రర్ ఇట్లా కాదు అది సినిమా. సో, అది పురాణం తీసుకొచ్చి చెప్పడం చాలా బాగా అనిపించింది. ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది. సో, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. అండ్ ఆది గారు నిజంగా హిట్ కొట్టేశారండి. చాలా ఇయర్స్ తర్వాత ఆయనకి హిట్ అయితే పడిపోయిందని చెప్పొచ్చండి. ఎస్, మరి ఓ అని చెప్పక్కర్లేదు కానీ వెళ్ళి చూడొచ్చు, మూవీ అయితే వెళ్ళి చూడొచ్చు ఖచ్చితంగా. ఎస్.